ఫ్లాష్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్ బంధు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పై అంతస్తు వరకు మొత్తం పొగ మంటలు వ్యాపించాయి. రోగులు వారి సహాయకులు భయాందోళనకి గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రోగులను అక్కడి నుంచి తరలిస్తున్నారు. అగ్నిమాపక దళ వాహనాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. దట్టంగా పొగలుకోవడంతో రోగులతో పాటు వారి సహాయకులు కూడా శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. మొత్తం భవనాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అయితే ఇప్పటివరకు ఈ సంఘటనలో ఎవరు గాయపడినట్లు లేదా మరణించినట్లు ఎటువంటి సమాచారం అయితే లేదు. అగ్ని ప్రమాదానికి గల కారణం కూడా ఇంకా వెల్లడి కాలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఆసుపత్రి ఆవరణలో భయానక వాతావరణం ప్రస్తుతం నెలకొంది. లోక్ బంధు ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్షిస్తున్నారు. అధికారుల నుండి ఫోన్ ద్వారా పూర్తి సమాచారం పొందారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను మరొక కేంద్రానికి తరలించాలని సూచించారు. డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3వ అంతస్తులో పొగ కనిపించింది. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వెంటనే రోగులను తరలించడం ప్రారంభించారు. దాదాపు 200 మంది రోగులను తరలించారు. వారు వివిధ ఆసుపత్రుల్లో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ఇప్పటిక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ తెలిపారు. భవనం లోపల మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళం సిబ్బంది కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు.